ఈరోజు స్టాక్ న్యూస్లో బజాజ్ ఫైనాన్స్ Q3 త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 17% ఇంక్రీజ్ అయ్యి 4,247 క్రోర్స్కి చేరుకుంది. నికర వడ్డీ వచ్చేసరికి 26% ఇంక్రీజ్ అయింది. టాటా మోటార్స్ నెట్ ప్రాఫిట్ 22% డిక్లైన్ అయ్యి Q3లో 5,451 క్రోర్స్కి చేరుకుంది. ఆదాయం వచ్చేసరికి 2.7% ఇంక్రీజ్ అయింది. మారుతి సుజుకి Q3 రిజల్ట్స్లో 16% లాభపడి 3,727 క్రోర్స్కి అయితే చేరుకుంది. గుజరాత్ కంపెనీ విలీనానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. అదానీ పవర్ వచ్చేసరికి Q3 రిజల్ట్స్లో 7% ఇంక్రీజ్ అయ్యి 2,940 క్రోర్స్కి అయితే చేరుకుంది. 11,000 క్రోర్స్ అయిన కన్వర్టబుల్ నాన్ ఎన్సీడీసీస్ అయితే సమీకరించేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. అంబుజా సిమెంట్స్ రిలేటెడ్గా Q3 త్రైమాసికంలో నికర లాభం వచ్చేసరికి 157% ఇంక్రీజ్ అయ్యి 2,115 క్రోర్స్కి అయితే చేరుకోవడం జరిగింది. ఐటీసీ హోటల్స్ ఈ రోజు అయితే స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్సీ బీఎస్సీలో లిస్ట్ అయిన దగ్గర నుంచి 34% ఫాల్ అయింది. 270 బీఎస్సీ 260 ఎన్ఎస్సీ రిలేటెడ్గా అనౌన్స్ చేశారు. 171 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.